హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు గ్రీన్ టీ ఫుడ్ కోర్ట్. రోజు ఒకటే టైప్ కర్రీ గురించి బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నది. ముందుగా గుంత మాదిరిగా ఉండే పాత్ర తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఎగ్ పొట్టు పోసుకొని ఆమ్లెట్ల మాదిరిగా తయారు చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, కారం పొడి కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకొని కొద్ది గుంతగా ఉంటే పాత్ర బాగుంటుందండి, గ్రౌండ్గా వస్తుంది ఆమ్లెట్. ఆమ్లెట్ మాదిరిగా వేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ 3 స్పూన్లు వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేస్తే బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా, టమాటా 70% ఉడికిన తర్వాత ఇప్పుడు కారం పొడి, సాల్ట్ తగినంత, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, పసుపు పొడి కొద్దిగా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకొని టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ బాగుంటుందని. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్లు కర్రీలో ఒక్కొక్కటే పెట్టుకొని కొద్ది కర్రీ ఎగ్గి పైన వేస్తే బాగుంటుందండి. వేసి కొద్దిసేపు మూత పెట్టి అంటే నా హీట్కి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను తిన్నాను, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.